హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇటువైపు క్యూని చూపిస్తారు. అతను ఆర్ట్ గ్యాలరీకి వస్తాడు. అప్పుడు అక్కడ టోయ్ వచ్చేస్తాడు. అప్పుడు అతనితో అడుగుతాడు, నువ్వు ఇక్కడ నీ వర్క్ ని సబ్మిట్ చేయడానికి వచ్చావా? దానికి క్యూ అంటాడు, హా నువ్వు సబ్మిట్ చేసేసావా? దానికి టోయ్ అంటాడు, లేదు. అయినప్పటికీ భీమ్ ఎక్కడున్నాడు? దానికి క్యూ అంటాడు, అతను ఇప్పటి వరకు అతని వర్క్ ని ఫినిష్ చేయలేదు. మేబీ కావచ్చు అతను ఎక్కడైనా బయట కూర్చొని అతని పెయింటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు కావచ్చు. కానీ నాకైతే అనిపించడం లేదు అతను టైం కి ముందు తన వర్క్ ని సబ్మిట్ చేయగలడు అని. సో దానికి టోయ్ అంటాడు, అతను తప్పకుండా చేయగలడు. ఎందుకంటే మనకు తెలుసు కదా అతను చాలా టాలెంటెడ్ అని. అయినప్పటికీ నీ పెయింటింగ్ ఏంటి? దానికి క్యూ టోయ్ కి అతని పెయింటింగ్ ని చూపిస్తుంటాడు. టోయ్ దాన్ని చూసి అంటాడు, అందుకే వేరే వాళ్ళు చెప్తుంటారు నువ్వు మాస్టర్, ఇంకా నీ పెయింటింగ్ అయితే చాలా బాగుంది. నీకు తెలుసా నువ్వు నాకు ఐడల్. అది విని క్యూ అంటాడు, నువ్వు నాకు బటర్ ఇస్తున్నావా? దానికి టోయ్ అంటాడు, లేదు, నేనైతే కేవలం నీతో చెప్పాలనుకున్నాను. అది విని క్యూ అంటాడు, నువ్వు నాకు విచిత్రంగా అనిపిస్తున్నావు, చెప్పు నువ్వు ఏం దాచిపెడుతున్నావు చెప్పేసి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇటువైపు మనకి భీమ్ ని చూపిస్తాడు. అతను అతని పెయింటింగ్ ని చేస్తుంటాడు. తను పెయింటింగ్ ని కంప్లీట్ చేసి కాలేజ్ కి వచ్చేస్తాడు. అప్పుడే అతని పెయింటింగ్ కి ఒక బాల్ వచ్చి హిట్ అవుతుంది. సో ఇక్కడ నుండే ఈ సీన్ ని సిరీస్ యొక్క స్టార్టింగ్ లో చూపిస్తారు. ఫోమ్ భీమ్ తో అంటాడు అతని బాల్ ని అతనికి పాస్ చేయని. ఇటువైపు భీమ్ కి అతని పెయింటింగ్ ఖరాబ్ అయినందుకు చాలా కోపం వస్తుంటుంది. అప్పుడు అతని శాండిల్ ని తీసి ఫోమ్ వైపు విసిరేస్తాడు. అప్పుడు అతను అతనితో అంటాడు, ఐఎమ్ సారీ, నువ్వు నా శాండిల్ ని నాకు పాస్ చేయగలవా? అది విని ఫోమ్ అంటాడు, నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు భీమ్ కూడా అతని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటారు. ఇప్పుడు భీమ్ ఫేమ్ తో అంటాడు, నువ్వు నాతో సారీ చెప్పు. కానీ అప్పుడే తాను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అతను వాళ్ళిద్దరిని ఫైట్ చేసేటప్పుడు చూస్తుంటాడు. తను వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరిని ఆపేస్తాడు. అప్పుడు ఫోమ్ తాన్తో అడుగుతాడు, నీకు ఈ అబ్బాయి తెలుసా? ఇప్పుడు ట్యాన్ అంటాడు, హా ఇతను నా ఫ్రెండ్ భీమ్. అప్పుడు అతను ట్యాన్ తో చెప్తుంటాడు, నీ ఫ్రెండ్ నా మీద శాండిల్ ని విసిరాడు, తను నాతో ఫైట్ చేయాలనుకుంటున్నాడు. అది విని భీమ్ ట్యాన్ తో అంటాడు, ఇంకా ఏదైతే నువ్వు నాతో చేసావో. అతను ట్యాన్ కి చూపిస్తాడు, చూడు అతను నా పెయింటింగ్ ని ఏం చేశాడు, ఇంకా నువ్వు చూడగలుగుతున్నావా? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గొడవ పడుతుంటారు. ఇప్పుడు ఫోమ్ ట్యాన్ తో అంటాడు, ట్యాన్ చెప్పు నువ్వు ఎవరి సైడ్ ఉన్నావు? దానికి ట్యాన్ అంటాడు, మీరిద్దరు నా ఫ్రెండ్, నేను ఎవరిని చూస్ చేయగలను? ఇప్పుడే పియర్ వచ్చి వాళ్ళిద్దరిని ఫైట్ చేసేటప్పుడు ఆపేస్తాడు. ఇటు భీమ్ ఫోమ్ తో అంటాడు, నువ్వు నాతో సారీ చెప్పు. దానికి ఫోమ్ అంటాడు, లేదు నేను ఎప్పుడు కూడా చెప్పను. అది విన్న తర్వాత భీమ్ కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు అతను ఫోమ్ యొక్క ప్రైవేట్ పార్ట్ మీద చాలా గట్టిగా హిట్ చేస్తాడు. ఫోమ్ దాని వల్ల కింద పడిపోతాడు. ఇప్పుడు అతను దాంతో చెప్తాడు, అతను రియల్ గా నీ ఫ్రెండే కదా. దానికి ట్యాన్ అంటాడు, నువ్వు అతనికి సారీ చెప్పేస్తే అయిపో. ఇటువైపు భీమ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడే నేనేం చేశాను? ఇప్పుడు అతను అతని పెయింటింగ్ వైపు చూస్తాడు. అదైతే చాలా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు అతను అతని శాండిల్ వైపు చూస్తాడు. ఇప్పుడు నాకు ఒక కొత్తది బై చేయాల్సి వస్తుంది. ఇటువైపు మనకి ఫోమ్ ని చూపిస్తారు. అతనైతే చాలా పెయిన్ లో ఉంటాడు. అప్పుడే అక్కడ ఫ్యాంగ్ వచ్చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నేను విన్నాను నువ్వు ఎవరితో ఫైట్ చేసావు అని. అప్పుడు అతను ఫ్యాంగ్ తో చెప్తుంటాడు, నువ్వు నాతో అతనితో రివెంజ్ తీసుకోవడానికి హెల్ప్ చేయాలి. అతను ట్యాన్ యొక్క ఫ్రెండ్. ఎవరైతే అతను నన్ను కిక్ చేస్తాడు, ఇప్పుడు కూడా నాకు చాలా పెయిన్ అవుతుంది. దానికి ఫ్యాంగ్ అడుగుతాడు, నీకేమనిపిస్తుంది? ఇది ఇప్పుడు కూడా నీ యూజ్ చేయగలవా? దానికి ఫోమ్ అంటాడు, ఫ్యాంగ్ ప్లీజ్ నువ్వు జోక్ చేయడం ఆపేసాయి. దానికి ఫ్యాంగ్ అంటాడు, తనకి ఎంత ధైర్యం బ్రదర్ ని కొట్టడానికి. దానికి ఫోమ్ అంటాడు, నాకు అతని పేరు తెలియదు, అతను కేవలం ట్యాన్ యొక్క ఫ్రెండ్, కానీ నాకు ఇప్పుడు తెలుసు నేనేం చేయాలో, కానీ దీంట్లో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. సో దానికి ఫెంగ్ సరే అంటాడు. సో అప్పుడు అతను ఫోమ్ తో చెప్తుంటాడు, నెక్స్ట్ మంత్ డాడ్ ఇక్కడికి వస్తున్నారు. అది విన్న తర్వాత ఫోమ్ చాలా సాడ్ అయిపోతాడు. సో నెక్స్ట్ డే మనం చూస్తాం ట్యాన్ అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను వాళ్ళతో అడుగుతాడు, ఇప్పటి వరకు ఫోమ్ రాలేదా? అప్పుడు అందులో నుండి ఒకతను అంటాడు, అతను చెప్పాడు అతను హాస్పిటల్ కి వెళ్తున్నాడు అని. అది విన్న తర్వాత ట్యాన్ అంటాడు, ఏంటి అతనికి అంతలా హార్ట్ అయిందా? దానికి బేర్ అంటాడు, నువ్వు నీ ఫ్రెండ్ కి చెప్పేసి నువ్వు అతనితో కేర్ఫుల్ గా ఉండాలని. సో దానికి ట్యాన్ అంటాడు, సరే నేను అతనికి చెప్పేస్తాను. సో దాని తర్వాత ట్యాన్ బేర్ కి దీని గురించి కాల్ చేసి చెప్పేస్తాడు. భీమ్ ఎప్పుడైతే కాలేజ్ కి వస్తాడో అప్పుడు అతను చాలా భయపడుతుంటాడు. అప్పుడే అతని వెనకాల 5 వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆమె అతన్ని టచ్ చేస్తుందో అప్పుడు భీమ్ భయపడుతుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నేనేం చేయలేదు. అది విని 5 అంటుంది, నువ్వైతే చాలా భయపడుతున్నావు, నువ్వేమైనా తప్పు చేసావా? నువ్వు ఎవరితోనైనా దాక్కుంటున్నావా? అది విన్న తర్వాత పి అంటాడు, లేదు నేను ఎవరితో కూడా ఏం చేయలేదు. ఇటువైపు ట్యాన్ ఫోమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను ఫోమ్ తో అడుగుతాడు, నీ బిగ్ బాయ్ ఎలా ఉన్నాడు? ట్యాన్ నవ్వుతుంటాడు. ఫోమ్ అంటాడు, నవ్వడం ఆపు. అప్పుడు అతను అతన్ని పట్టుకొని లాక్కుంటూ బయటికి తీసుకొస్తాడు. అప్పుడు అతనితో అడుగుతాడు, నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? దానికి ట్యాన్ అంటాడు, ప్లీజ్ నువ్వు అతని మీద కోప్పడుకు,
తను ఇదంతా కావాలని చేయలేదు. దానికి ఫోమ్ అంటాడు పెయిన్ నీకు కావడం లేదు, అందువల్ల నువ్వైతే ఇదంతా చెప్తావు. నువ్వు ఇప్పుడు ఈ టైంలో నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు. అది విని ట్యాన్ అంటాడు నేను నిన్ను అతని దగ్గరికి తీసుకెళ్తే అతను ప్రాబ్లం లో పడిపోతాడు. అది విని ఫామ్ అంటాడు అయితే నువ్వు కోరుకుంటున్నావు నేనే వెళ్లి అతన్ని వెతుక్కోవాలని. అది విని ట్యాన్ అంటాడు లేదు, అయితే మరి నేను నిన్ను అతని దగ్గరికి తీసుకెళ్తాను, కానీ నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి నువ్వు అతన్ని హర్ట్ చేయొద్దు. దానికి ఫోమ్ అంటాడు సరే నేను అతన్ని హర్ట్ చేయను. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. ట్యాన్ ఫోమ్ ని బ్లాక్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు నీకు హెల్ప్ చేయడంలో దాని తరపున నాకు కూడా ఒకటి కావాలి. అలా చెప్పేసి అతను ఒక మిస్టీరియస్ స్మైల్ ఇస్తుంటాడు. ఇటువైపు మనకి భీమ్ ని చూపిస్తారు. అప్పుడు అతను వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ తో లాస్ట్ డే గురించి మొత్తం చెప్పేస్తాడు. అది విన్న తర్వాత చెన్ భీమ్ తో అంటాడు నువ్వు తప్పు పర్సన్ తో పంగ తీసుకున్నావు, ఎవరు కూడా అతనితో ఫైట్ చేయాలనుకోరు. అది విన్న తర్వాత భీమ్ అయితే చాలా భయపడుతుంటాడు. అతను మళ్ళీ అంటాడు నేను ఎందుకు టెన్షన్ తీసుకోవాలి, మీరైతే నాతో ఉన్నారు కదా. దానికి క్యూ అంటాడు నేనైతే నీకు ఎలాంటి హెల్ప్ చేయను. అప్పుడే అక్కడ ట్యాన్ కూడా వచ్చేస్తాడు. ట్యాన్ ని చూసి భీమ్ అతనితో కంప్లైంట్ చేస్తుంటాడు. అప్పుడే అక్కడ ఫోమ్ కూడా వచ్చేస్తాడు. ఫోమ్ ని చూసి అక్కడ భీమ్ చాలా భయపడుతుంటాడు. అప్పుడు అతను భీమ్ చేయిని పట్టుకొని తీసుకెళ్తుంటాడు. అప్పుడు క్యూ అతని చేయిని పట్టుకుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు నువ్వు నా ఫ్రెండ్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు. అప్పుడు ట్యాన్ ఫోమ్ తో అంటాడు నువ్వు ఇక్కడే మాట్లాడు. దానికి ఫోమ్ అంటాడు నేను నీ ఫ్రెండ్ ని ఎలాంటి హర్ట్ చేయను. అలా చెప్పేసి అతను మళ్ళీ అతన్ని తీసుకెళ్తుంటాడు. అప్పుడు క్యూ అతన్ని లాగుతుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అలానే చేస్తుంటారు. అయినప్పటికీ ఫోమ్ భీమ్ ని పట్టుకొని తీసుకెళ్తాడు. ఇటువైపు భీమ్ ఫోమ్ తో సారీ చెప్తాడు. దానికి ఫోమ్ అంటాడు దీనికి ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇది విన్న తర్వాత భీమ్ యొక్క హెయిర్ ని పట్టుకుంటాడు. ఇప్పుడు ఫోమ్ కూడా అలానే చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కౌంట్ చేసి వదిలేస్తారు. భీమ్ ఫోమ్ తో అడుగుతాడు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, నువ్వు ఏమైనా మాఫియానా. దానికి ఫోమ్ అంటాడు ఏదైతే నువ్వు చేసావో నువ్వు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దానికి భీమ్ అంటాడు దీని గురించి. అది విన్న తర్వాత ఫోమ్ అతనికి తన హాస్పిటల్ బిల్ ని చూపిస్తాడు. అప్పుడు ఫోమ్ అంటాడు నువ్వు నన్ను హర్ట్ చేసినందుకు కంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే భీమ్ ఆ బిల్ ని చూస్తాడో అందులో ప్రైస్ చాలా హై ఉంటుంది. అది చూసైతే అతను చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు అతను ఫోమ్ తో అంటాడు నువ్వు నాతో ఏదైనా జోక్ చేస్తున్నావా, ఖరీదైన ట్రీట్మెంట్ ఉంటుందా, నేనైతే కేవలం నేను కిక్కే చేశాను. అప్పుడు అతను స్మైల్ చేస్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు దీని అర్థం ఇదైతే కాదు కదా, ఇప్పుడు నువ్వు దీన్ని యూజ్ అయితే చేయలేవా, ఎందుకంటే ఇది టోటల్ గా డిస్ట్రాయ్ అయిందా. అది విన్న తర్వాత ఫోమ్ అతని వైపు చూస్తుంటాడు. ఇప్పుడు భీమ్ అంటాడు నేను ఇంత మనీ అఫోర్డ్ చేయలేను. దానికి ఫోమ్ అంటాడు సరే నువ్వు దీని తరపున వేరేది ఏమైనా ఇవ్వచ్చా. అలా చెప్పేసి అతను భీమ్ కి క్లోజ్ గా వస్తుంటాడు. దీంతో నీ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.